యూపీలో బీజేపీ గ్రాండ్ విక్టరీ 2019లో మోదీ మరోసారి ప్రధాని కావటాన్ని అనివార్యం చేసిందా? అసలు 2019లో కాంగ్రెస్కు ఏమాత్రమైన ఛాన్స్ ఉందా? ఈ విశ్లేషణ చూస్తే ఏం జరగబోతోందో మనకే తెలిసిపోతుంది. 2014లో సరిగ్గా ఓట్ల లెక్కింపునకు ముందు రానున్న ఫలితాల్ని మోదీ ఊహించి చెప్పారు. 1984 తర్వాత భారత రాజకీయాల్లో కనీవిని ఎరుగని రీతిలో తనకు పూర్తి ఆధిక్యత లభిస్తుందన్నారు. తన సభలకు హాజరైన ప్రజలే ఆ విషయం చెప్పారని తెలిపారు. అనుకున్నట్లుగానే ఆయన అంచనా నిజమైంది. 543 లోక్సభ స్థానాల్లో 282 సీట్లు ఆయన సొంతమయ్యాయి. ఈ సంఖ్యాబలం మోదీకి ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాల నుంచే సమకూరింది. ఉత్తరాది రాష్ట్రాలను ఇలా తుడిచిపెట్టేయడానికి తోడు బీజేపీకి ఈశాన్యంలో చెప్పుకోదగిన సంఖ్యలో స్థానాలు దక్కాయి. ఇలా పార్టీకి దాదాపు 200 సీట్లకు పైగా అక్కడే లభించాయి. గత 30 ఏళ్లలో ఏ పార్టీకి ఉత్తరాదిలో అంత పెద్ద సంఖ్యాబలం సమకూరలేదు. దీంతో ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరు ఫలితాలను సాధించడం మాత్రమే మోదీ గెలుపునకు అవసరమైంది. అవే ఫలితాలను తిరిగి సాధించడం ఆయన చేయగల అతి తేలిక పని. కాకపోతే ఉత్తరాదిలో తిరిగి ఈ స్థాయి ఫలితాలను పునరావృతం చేయడం ఒక సవాలే అవుతుంది. గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీలలో మోదీ ఇప్పటికే పరిపూర్ణతను సాధించారు. ఇక గుజరాత్లో బీజేపీ తమకు అత్యంత విధేయ ఓటర్లైన పాటీదారుల తిరుగుబాటును ఎదుర్కొంటోంది. రాజస్థాన్లో సచిన్ పైలట్ వంటి సమర్థవంతులైన ప్రత్యర్థి నేతలున్నారు. సమర్థులైన స్థానిక నేతలున్న పంజాబ్లో జరిగినట్టే అక్కడ సీటుకు పోరాటం సాగవచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ తన సంఖ్యాబలాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఎన్నడూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడింది లేదు. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఫలితాలు ఒడిశాలో బీజేపీ కాంగ్రెస్ స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిందని, బెంగాల్లో కొంత పునాదిని ఏర్పరచుకోగలిగిందని స్పష్టం చేశాయి. మొత్తంగా మోదీకి ఉన్న జనాదరణ ఇందుకు కొంతవరకు కారణం కావచ్చు. అది 2019లో ఆయన అభ్యర్థులకు సహాయపడే అవకాశం ఉంది. ఇక 5 దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ తన ఉనికిని సుస్థిరమైందిగా మార్చుకునే పరిస్థితిలో ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ఇందుకు చాలా వరకు కారణం. దశాబ్దాలుగా వారు చేసిన నిస్వార్థ సేవ బీజేపీకి సత్ఫలితాలను ఇచ్చింది. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ కాంగ్రెస్ పరిస్థితి క్షీణించిపోవడం కూడా కొంతవరకు దీనికి కారణం. 2004లో వాజ్పేయి మెజారిటీ స్థానాలను సాధిస్తారని భావించారు. ఆయన సైతం ఆ విషయంలో ధీమాగా ఉండి 6 నెలల ముందే ఎన్నికలకు దిగి ఓడిపోయారు. కాబట్టి మరో 2 ఏళ్లు గడిచాక ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహాగానాలు చేయడం అవివేకం అవుతుంది. అయితే గణాంకాలు మాత్రం మోదీకి చాలా అనుకూలంగా ఉన్నాయి. అయినా అనుకోనిది జరిగితే 2019 ఎన్నికలను మోడీ ఓడిపోయే ఎన్నికలు అనగలమే తప్ప ప్రతిపక్షం గెలిచే ఎన్నికలు అనలేం.